వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈఓ సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం ఐకాన్ ఇండియా లైవ్ బ్యాచ్ని ప్రారంభించింది. ఇది లాంగ్ టర్మ్ లైవ్ బ్యాచ్. ఇందులో పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి మీకు లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతోంది. ఈ లైవ్ క్లాసెస్ మీరు మిస్ అయితే రికార్డెడ్లో కూడా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు స్టడీ మెటీరియల్స్ ఇస్తా ఉన్నాం. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా అందించడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని వెంటనే మొదలు పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామనేటువంటి విధానం ఉంటే దాన్ని మార్చుకోండి. ప్రిపరేషన్ అనేది చాలా లాంగ్ టర్మ్లో ఉండాలి. ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి. ప్రతి అంశాన్ని మనం అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేసేలాగా ఉండాలి. సో దీనికి మీరు ఎంచుకోవాల్సినటువంటి విధానం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో దీనికోసమే మేము బ్యాచ్ ప్రారంభించడం జరిగింది. సో మనకి బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి లెసన్ అనేది పేపర్ 2లో ఉంటుంది. సో మరి ఈ యూనిట్కి సంబంధించి కుటుంబం, ఫ్యామిలీ అనేటువంటి లెసన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలలో వివిధ వ్యక్తులుగా ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు చేసి వెల్లడించినటువంటి అంశాలను మనం నేర్చుకోవడం ద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే కుటుంబం, ఫ్యామిలీ అని అంటున్నాం. ఈ ఫ్యామిలీకి సంబంధించి సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి రాబర్ట్ మోరిస్ మెకైవర్ గారు, ఆర్ఎం మెకైవర్ అని అంటాం. ఈయన సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఈయన స్కాటిష్ అమెరికాకి సంబంధించినటువంటి అతను. సో ఈయన రాజకీయ శాస్త్రవేత్తగా ఉండడంతో పాటు ఆర్ఎం మెకైవర్ గారు సామాజిక శాస్త్రవేత్తగా కూడా కొనసాగారు. ఈయన కమ్యూనిటీ అనేటువంటి పుస్తకాన్ని రాశారు, మోడర్న్ స్టేట్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు, అలాగే సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఈ సొసైటీనే ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సొసైటీ అనేటువంటి పుస్తకం ఆర్ఎం మెకైవర్ గారు రాసినటువంటి సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ మనం ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీ దేనికి సంబంధించింది అని అంటే సొసైటీకి సంబంధించింది. ఈ సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఆర్ఎం మెకైవర్. ఇప్పుడు మనకు ఆర్ఎం మెకైవర్ ఎవరో తెలుసు. సో ఈయన ఒక అమెరికాకి సంబంధించినటువంటి రాజకీయ సామాజిక శాస్త్రవేత్త అని అంటున్నాం. అంటే రాజకీయపరమైనటువంటి అంశాల మీద, సామాజిక పరమైనటువంటి అంశాల మీద ఈయన స్టడీ చేసి కొన్ని అంశాలను వెల్లడించడం జరిగింది తన పుస్తకాల ద్వారా. అయితే ఈ సొసైటీ అనేటువంటి పుస్తకంలో ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీకి సంబంధించినటువంటి పుస్తకంలో ఫ్యామిలీ, కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలను చెప్పడం జరిగింది. సో ఇలా ఆర్ఎం మెకైవర్ గారు తను రాసినటువంటి సొసైటీ అనేటువంటి పుస్తకంలో కుటుంబానికి సంబంధించి ఏ లక్షణాలను చెప్పాడు, వాటిని గుర్తించండి అని మనల్ని క్వశ్చన్గా అడగచ్చు. అలా క్వశ్చన్గా అడిగితే మనం చెప్పాల్సినటువంటి లక్షణాలు 6 ఉంటాయి. ఆ 6కి సంబంధించి ఒకటి ఏమని అంటున్నాము అని అంటే విశ్వవ్యాప్తమైనది అని అంటున్నాం, యూనివర్సల్ అని అంటున్నాం. మనం భారతదేశంలో ఉన్న మనం ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా అక్కడ కుటుంబాలు ఉంటాయి. సో అంటే కుటుంబం అనేది విశ్వవ్యాప్తంగా ఉంది, కొనసాగుతూ ఉన్నది అని చెప్పేసి, యూనివర్సల్గా ఫ్యామిలీస్ అనేవి ఉన్నవి అని చెప్పేసి ఆర్ఎం మెకైవర్ గారు ఒక లక్షణంని చెప్పడం జరిగింది. రెండో లక్షణం ఏం చెప్పారు అని అంటే పరిమిత ప్రమాణం ఉంటుంది అని అంటున్నాం. కుటుంబం అనేది చిన్నగా ఉండొచ్చు, కొంచెం పెద్దగా ఉండొచ్చు, ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు. అంటే దీనికి ఒక పరిమిత ప్రమాణం అనేది ఉంటుంది. సో దీన్నే మనం లిమిటెడ్ స్టాండర్డ్స్ అని అంటున్నాం. సో కుటుంబం లిమిటెడ్ స్టాండర్డ్స్లో ఉంటుంది. ఇది సామాజిక సంస్థలతో ఇతర వాటితో పోల్చినప్పుడు పరిమిత ప్రమాణంగా కనబడుతుంది. కుటుంబం అనేటువంటి అంశాన్ని మనం మరొక లక్షణంగా ఆర్ఎం మెకైవర్ చెప్పిన లక్షణంగా గుర్తించాలి. మూడవ అంశం ఏం చెప్పారు? కుటుంబ సభ్యులకి బాధ్యతలు ఉంటవి అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అని అంటున్నాం. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ వారందరూ కూడా వారు చేయాల్సినటువంటి పనులకి సంబంధించి
బాధ్యత వహిస్తారు. వారికి ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి వ్యవసాయం కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇతర పనులు కావచ్చు. సో అందులో వారు రెస్పాన్సిబిలిటీతో కొనసాగుతారు, బాధ్యతాయుతంగా ఉంటారు. అలా ఉండడం వల్లనే కుటుంబం అనేది ముందుకు సాగుతుంది, లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. అది మనందరికీ తెలుసు. సో ఇలా బాధ్యతాయుతంగా మెదులుతారు అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, కుటుంబం అనేది అధ్యయన కేంద్రంగా ఉంటుంది, స్టడీ సెంటర్గా కనబడుతుంది కుటుంబం. సో ఇక్కడ అధ్యయన కేంద్రంగా ఎందుకు ఉంటుంది అనంటే, ఒక కుటుంబంలో ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు. సో ఆ కుటుంబం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో చిన్నపిల్లలు అనేవారు వస్తూ ఉన్నారు. ఆ పిల్లలకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎవరు చెప్తారు అనంటే కుటుంబమే చెప్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, లేదా తాత, నానమ్మ, అమ్మమ్మ, లేదా అన్న, అక్క ఇలా చెప్తారు. సో అంటే ఒక వ్యక్తికి వారు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి అంశాలలో కుటుంబం అధ్యయన కేంద్రంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆర్ఎం మెకైవర్ గారు వివరించారు లక్షణాలలో. మరొక లక్షణం ఏంటి అని అంటే సాంఘిక నియంత్రణ అనేది ఉంటుంది అని చెప్పారు. కుటుంబానికి సంబంధించి సాంఘిక నియంత్రణ ఉంటుంది. అంటే సొసైటీ తోటి ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా ఉండాలి, నైతిక విలువలు ఎలా పాటించాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకు కుటుంబం ద్వారానే తెలుస్తవి అనేటువంటి అంశాన్ని ఇక్కడ సోషల్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. ఇవి లేవు అనుకో సమాజానికి నష్టం జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఇక్కడ ముందుగానే కుటుంబం తీసుకుంటుంది. ఒకవేళ సమ్ టైమ్స్ అవి కంట్రోల్ కాకుంటే మళ్ళీ కుటుంబమే తీసుకొని వాటిని కంట్రోల్ చేయాలి. నెక్స్ట్, దీని తర్వాత కుటుంబం అనేది శాశ్వతమైనది, ఇది పరివర్తన చెందుతుంది అని చెప్పారు. కుటుంబం అనేది వాస్తవంగా పర్మనెంట్గా ఉంటుంది, కానీ ఇది పరివర్తన చెందుతుంది అని చెప్పేసి ఆర్ఎం మెకైవర్ గారు చెప్పారు. ఎలా? కుటుంబాలు మనకంటే ముందున్నవి, మన ఫాదర్ కావచ్చు, వారి గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, వారి గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, కుటుంబం ఉంది. కానీ ఆ కుటుంబాలలో వ్యక్తులు, వారి జీవన విధానము, వారు ఉండేటువంటి ప్లేసెస్ ఇవి మారుతూ ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది, పరివర్తన జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా కుటుంబాలకి సంబంధించినటువంటి అంశాలని, కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలని మనకి ఆర్ఎం మెకైవర్ గారు వివరించడం జరిగింది. ఆర్ఎం మెకైవర్ గారి ప్రకారం కుటుంబ లక్షణాలను గుర్తించండి అని అంటే ఈ 6 అంశాలను గుర్తించినట్లయితే మీకు 1 మార్క్ వస్తుంది. సో ఇలాంటి కాంటెంట్తో ఈఓ సిడిపిఓకి సంబంధించి 2025 లైవ్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఈ లైవ్ క్లాసెస్లో మీరు కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు పేపర్ 1, పేపర్ 2 లైవ్ క్లాసెస్ ద్వారా బోధించడం జరుగుతుంది. లైవ్ మిస్ అయితే రికార్డెడ్లో మీరు చూసుకోవచ్చు. ఈ కోర్స్ యాక్టివేషన్ అనేది మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యేంత వరకే ఉంటుంది. ఇందులోనే మెటీరియల్స్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్. సో దీనికోసం యాప్ డౌన్లోడ్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. మీకు తప్పకుండా మీ విజయానికి ఇప్పుడే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.